విశ్వాస యాత్ర అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాక్యాన్ని చూద్దామండి. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న మాట గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. చూడండి, 19 నుండి రాయబడిన మాట, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటు తోచకై ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. పిల్లల చూసినట్లయితే ఈ సందర్భం ఏమిటి అంటే, అపోస్తులైన పౌలు గారు గలతీయ అనేటువంటి ఊరిలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో అనేక విషయాలు ప్రస్తావించారు. మెయిన్ గలతీ పత్రికలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటి అనంటే, గలతీ పత్రికలో రాయబడిన ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, పౌలు గారు వారికి సువార్త బోధించినప్పుడు వారు ప్రారంభంలో చక్కగా బాగానే ఉన్నారు. కానీ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరిలో వాక్యం బోధించడానికి ఇంకొంతమంది వచ్చారు. గలతీ సంఘంలో పౌలు గారు వాక్యాన్ని బోధించినప్పుడు చక్కగా బాగానే ఉన్నారు. కొంతకాలం తర్వాత ఆయన జీవితంలో ప్రణాళిక ఏంటి, పౌలు గారి పరిచర్య గురించి గాని, పౌలు గారి పిలుపు గురించి గాని, పౌలు గారు ఎలా బ్రతకాలని దేవుని సంకల్పం, ఆయన దేవుడు ఎలా వాడుకోవాలనుకున్నాడు గుర్తుందా? అన్యజనులకు సువార్త, సువార్త ప్రకటన. ఒక చోటకి వెళ్తాడు, సువార్త ప్రకటిస్తాడు, కొంతకాలం ఉంటారు, అక్కడ కొంతమందిని చూసుకోవడానికి ఏర్పాటు చేస్తారు. ఆయన తర్వాత మరలా ఇంకో ఊరు వెళ్ళిపోతాడు. ఇలా ఆయన జీవితకాలం అంతా అనేక ప్రాంతాలను పర్యటించి ఎన్నో సంఘాలు స్థాపించడానికి దేవుడు ఆయనకు సహాయం చేశాడు. ఆ క్రమంలో ఆయన గలతీ ఊరు వచ్చాడు. ఇంకో అన్యజనులకి రీచ్ అవ్వాలి అని అంటే ఆయన అక్కడే అదే ఊరిలో కూర్చుంటే ఆయన పట్ల దేవుని ప్రణాళిక నెరవేరుద్దా? నెరవేరదు. కాబట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళాడు ఆ క్రమంలో. సో ఆయన వెళ్ళిన తరువాత ఈ గలతీ సంఘానికి చాలా మంది వాక్యాన్ని బోధించడానికి వచ్చారు. ఆయన వెళ్ళిన తరువాత ఈ గలతీ సంఘంలో ఆ ఊరిలో అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, వచ్చిన వాళ్ళు యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో వారు కేవలం దేవుని విశ్వాసం కలిగి ఉంటే సరిపోదు. మరి ఏం చేయాలి? ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా పాత నిబంధనలో, అవి మొత్తం కూడా పాటించాలి. యూదులకు దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో అవి కూడా పాటించాలి. పాత నిబంధనలో పండగలు ఉన్నాయి, అవి పాటించాలి. పాత నిబంధనలో ప్రతి మగవానికి సున్నతి అవసరం అని బైబిల్ చెబుతుంది. అబ్రహాంకి ఏం చెప్పాడు? ఇది తరతరములకు నిత్య కట్టడా అన్నాడు. అంటే ఇది మారిద్దా? మారదు. కాబట్టి మనం అబ్రహాం పిల్లలు అవుతున్నాం కదా ఇప్పుడు, మరి మనం కూడా చేయాలి కదా ఈ పద్ధతి, ఈ పని, అవునా కదా? ఈ రకమైన బోధలు చేశారు. ఈ రకమైన బోధలు చేయటం వల్ల చివరికి ఏమైపోయింది పరిస్థితి అంటే, వీళ్ళు డైవర్ట్ అయిపోయి మరలా రక్షణ పొందిన వారు అయినప్పటికీ పాత నిబంధన పద్ధతి ప్రకారము భక్తి చేయడం మొదలు పెట్టారు. ఈ రోజు కూడా ఇలాంటి ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఇలాంటి బోధలే సమాజంలో క్లియర్ గా కనపడుతున్నాయి. ఏమంటారంటే, పాత నిబంధనల విషయాలన్నీ తీసుకొచ్చి కొత్త నిబంధనలో కలపటం, కొత్త నిబంధన తీసుకెళ్లి పాత నిబంధనలు వేయటం. ఏమంటే అబ్రహాముకు తెలియదా దేవుడు ఏం చెప్పాడు? నిందారహితుడుగా ఉండాలి,
ఏకపత్ని పురుషుడుగా ఉండాలని చెప్తే అబ్రాహాము ఎంతమందిని చేసుకున్నాడు? అబ్రాహాముకు భార్యలు ఎంతమంది? అబ్రాహాముకు ఎంతమంది భార్యలు? 3. మరి అబ్రాహాము దేవుని యొక్క మాట, దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నాడా లేదా? 3 చేసుకున్నాడు. అసలు పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఎలా పొందన కుదురుతుంది? అప్పటికి ఇది లేదు, అప్పటికి ప్రభు మాటలు లేవు. కానీ వాక్యాన్ని సరిగా ఆలోచన చేసుకోవాలి, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అక్కడేసి అక్కడది ఇక్కడేసి ఎక్కడికక్కడ ముళ్ళేసి పెడితే కుదరదు. చక్కగా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు దేవుడు వ్యక్తులతో సింగిల్ గా మాట్లాడాడు, డైరెక్ట్ గా కూడా మాట్లాడాడు. ఇప్పుడు వచ్చి ఎదురు కనబడి మాట్లాడుతున్నాడా? దేవుడు ఒక్కో సందర్భంలో తనను తాను ఒక్కో రీతిగా ప్రత్యక్షపరచుకొని ఒక్కో విధంగా మనుషులకి అనేకమైన మాటలు చెబుతా వచ్చాడు. మనుషులు ఆ తర్వాత మనుషుల్లో నుండి కొన్ని ఫ్యామిలీస్ అయ్యారు. ఆ ఫ్యామిలీ నుండి దేవుడు కొన్ని వంశాలు, ఆ తర్వాత దేవుడు ఒక జాతిని, ఆ తర్వాత ఆ జాతి నుండి ఒక దేశం, ఆ దేశం నుండి ఈ రోజు ఆ ప్రణాళిక ప్రపంచ వ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. ఆ రోజు మాటలు దేవుడు చెప్పిన ఆ మాటలే ఈ రోజు మనకి అవసరం లేదు. ఈ రోజు ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి అప్డేటెడ్ గా కొన్ని మాటలు చెప్పాడు. అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతాం? అలాగనే ఉండిపోతాం. అప్డేట్ అనేది టెక్నికల్ వర్డ్. ఫోన్ కొన్నా దాన్ని అప్డేట్ చేయాలి. అప్పుడప్పుడు నెట్ వాడుతూ ఉంటుంది, అడుగుద్ది అప్డేట్ చేసుకో అంటది. అంటే ఏంటి? దానికి కొత్త లక్షణాలు వస్తాయి, అది ఇంకా స్పీడ్ అవుతుంది, అది ఇంకా బాగా అవుతుంది. అది నొక్కపోతే ఏమవుతుంది? కొన్నప్పుడు ఎలా ఉందో పాతగా ఆ పనిచేసే విధానం గాని వాటి స్పీడ్ గాని అవి అలానే ఉంటాయి. ఆ అప్డేట్ అయితే ఏమవుతుంది? మరలా ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి వచ్చినప్పుడు కొన్ని ఎలాంటివి అయితే అది అనుమతిస్తుందో అవన్నీ దీంట్లో కూడా వస్తాయి. యేసు ప్రభు ఏం చేశాడంటే సంఘాన్ని అప్డేట్ చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆ రోజు యూదులకు ఏం చెప్పాడు? ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాక ఏం చేశాడంటే అవన్నీ అవతల పెట్టేసి ఒక క్రొత్తగా నిబంధన చేశాడు. అందుకే దీనిని క్రొత్త నిబంధన అంటున్నాం. అవన్నీ ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని చదివి ఆది కాండం నుంచి మలాఖీ దాన్ని చదివి ఆజ్ఞలు చదివి ఇలా ఉండాలి అంటే నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసినా గానీ మన వల్ల ఎవరి వల్ల కాదు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆటను బోధిస్తూ ఉంటారు. ఆటలనే విషయాలు తెచ్చి ఇదిగో బైబిల్లో ఎక్కడ ఉంది, ద్వితీయోపదేశ కాండంలో ఎలా ఉంది, సంఖ్యాకాండంలో ఎలా ఉంది, నిర్గమ కాండంలో ఎలా ఉంది. ఒక మాట, మీ దేశంలో విగ్రహం ఉండకూడదు అని అంటాడు. ఇది సాధ్యమైందా? సాధ్యమైతే మనమన్న దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేదా ఈ దేశంలో అది లేకుండా చేయాలి. సాధ్యమా? సాధ్యమయ్యేటువంటివి కాదు. అది కేవలం ఇశ్రాయేలీలకు అది సాధ్యం. ఎందుకంటే వాళ్ళ ఆరిజిన్ అదే, దాని బ్యాక్గ్రౌండ్ అదే, వాళ్ళ మెజారిటీ అదే. ఇప్పుడు మనల్ని అంటున్నారుగా ఎవరంటే క్రైస్తవులు మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, ఇది మాది హిందూ దేశం అని మనం అంటున్నా. వాళ్ళ ఆరిజిన్ అది. విగ్రహ ఆరాధనకి ఏమాత్రము స్థానం లేకుండా ఉండే విధంగా దేశ పునాదులు ఎలా ఉన్నాయి? పవిత్రమైన పునాదులు, పరిశుద్ధమైన పునాదులు. కాబట్టి అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఇండియాలో ఇప్పుడు ఈ పొజిషన్ లో పెట్టుకుని పాత నిబంధనలో నేను పాటించాలి అంటే అది ఏమాత్రం కుదిరే కాదు. అందువల్ల ఈ ధర్మశాస్త్రంలో అవన్నీ మనం తెలుసుకొని ఏం చేయాలంటే జాగ్రత్తగా చదవాలి. చదివేం చేయాలంటే మౌనంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఏం చేయాలి? అర్థం చేసుకుని ఒకప్పుడు దేవుడు తన ప్రణాళికను ఎలా తెలియజేశాడు, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు మనం ఏం పాటించాలి అనే విషయము క్రొత్త నిబంధనలో ఆల్రెడీ దేవుడు రాయించి పెట్టాడు. రైట్. అయితే ఇప్పుడు ఈ గలతీయులకు జరిగిన విషయం ఏమిటి? ఏం జరిగింది గలతీయులకి? వాళ్ళు ఎలా ఉన్నారు? పాత నిబంధనలో ఉన్నటువంటి పండగల్ని, పాత నిబంధనలో ఉన్న ఆచారాలని, పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్నిటిని వాళ్ళు ఫాలో అవటం మొదలు పెట్టడం వల్ల ఇక యేసుక్రీస్తు సువార్త, ఆయన ప్రేమ, వీటికి ఇంకా ఏం చోట్లేదు. వాళ్ళు ఏమంటారంటే బలులు అర్పించడం ద్వారా పాప క్షమాపణ, లేకపోతే ఇంకో విధానంలో ఏవో పండగలని ఆచారాలని ఇవన్నీ చేయాల్సి వస్తా ఉంది.
అవన్నీ చేయటం ద్వారా మనిషికి రక్షణ రాదు. కేవలం యేసుక్రీస్తు దేవుడని హృదయంలో అంగీకరిస్తే రక్షణ వస్తుంది, కృప వలన రక్షణ వస్తుంది. అంటే వీళ్ళేం చెప్తున్నారు? రక్షణ ఎలా వస్తుంది? పాత నిబంధన ప్రకారం నువ్వు బలి అర్పించాలి, ఈ పద్ధతులు ఆచారాలు పాటించాలి అని చెప్తే ఇక ఆ మాత్రానికి యేసు ప్రభు ఈ లోకానికి రావటం అవసరమా? వీళ్ళు ఆ విషయాన్ని మిస్ అయిపోయి వాళ్ళు చెప్పిన మాటలన్నీ చూపించగానే పాత నిబంధనలు నిజమే, మారు మనసు పొందినా గాని అన్య జనులు అయినా గాని మనం ఈ ఆచారాలు కూడా ఫాలో అవ్వాలని చెప్పి అవి ఫాలో అవటం మొదలు పెట్టారు. ఈ విషయం పౌలు గారికి తెలిసి అప్పుడు ఆయన వాళ్ళకు ఉత్తరం రాశాడు. ఇప్పుడు గలతీ పత్రిక చదవండి, ఇంటికి వెళ్ళి 6 అధ్యాయాలు, అప్పుడు అర్థం అవుద్ది. ఇది నేపథ్యం, ఈ పత్రికకి బ్యాక్గ్రౌండ్ ఇది. ఈ సందర్భంలో రాస్తే ఇక ప్రతిదీ కూడా అది. అందుకే స్టార్టింగ్ లోనే ఏమంటాడంటే 6వ వచనంలో అంటాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు ఇంత తొందరగా తిరిగిపోయారండి మీరు. నేను చెప్పిందని మీరు వేసేదేంటి? ఇంకొకటి ఎవడన్నా వచ్చి 2 రెళ్ళు 4 కాదు 2 రెళ్ళు 6 అన్నాం అనుకోండి, నమ్మాలా నమ్మకూడదా? మళ్ళా నమ్మకూడదా? ఏ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నుండే వచ్చాడు అనుకోండి పెద్ద ప్రొఫెసర్, ఆయన వచ్చి 2 రెళ్ళు 4 అని మీకు తప్పుగా బోధించబడింది, నేను కనుక్కున్నాను 2 రెళ్ళు 6 అన్నాం అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? మరంత పెద్ద మేధావి చెప్పాడు కదా అని మనం వరకు పోతే ఎట్లా? వన్స్ నీ జీవితంలో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడిన ఆ పునాదులు వదిలిపెట్టి ఈరోజు చాలా మంది వదిలిపెట్టి ఎటుబడతాడు. ఇప్పుడు లేటెస్ట్ అన్ని పిచ్చి పిచ్చి బోధలు అన్ని వచ్చినాయి. చాలా మంది పెద్ద వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి అన్ని చెప్తా ఉన్నారు. ఏమిటి అని అంటే బైబిల్లో క్లియర్ గా ఉన్నదాన్ని కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పనిచేస్తా ఉంటది. అక్కడ పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళందరూ భాషలు ఉన్నాయి, ఎగరొచ్చు, మీద పడొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలా కాకుండా వేరే బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే అసలు భాషలే లేవు, అన్ని భాషలే లేవు, అసలు అది కరెక్ట్ కాదు అంటాడు. ఇది తప్పే, అది తప్పే. అన్ని భాషలు లేవా? మేలేవా? బైబిల్లో మేలేవా? ఉన్నాయా? లేవు అంటాం తప్పే. ఉన్నాయి, అయితే దానికి ఒక పద్ధతి, ఫార్మాలిటీ, అవన్నీ 14 కొరింథీయులు అంటాడు, వాటి పద్ధతి ప్రకారమే జరగాలి. లేవన్నా తప్పే, లేవంటే తప్పే. ఉన్నాయి, అయితే దానికి ఒక ఫార్మాలిటీ, ఆ పద్ధతి బైబిల్లో వాటి గురించి రాయబడింది, ఆ ప్రకారమే అన్నారు. అంటే చేస్తేనేమో నచ్చితేనే ఒక దాన్ని ఎత్తుకోవడం, నచ్చకపోతే దాన్ని అవతల పడేసి ఇది లేదంటాం. ఇలాంటివి కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ గలతీ సంఘంలో జరిగినట్లుగానే చాలా మంది ఆ వాక్యాలు, ఈ వాక్యాలు, ఈ పిచ్చి పేడ వాక్యాలన్నీ ఇప్పుడు ఏమైపోతున్నారంటే సంఘంలో దేవుని సేవకులు చెప్పేటువంటి ఆ వాక్యాన్ని దాటి సొంత పెత్తనాలు చేయటం, సొంతగా ఆలోచన చేయటం. అవును, విన్నాం కదా, మొన్న ఆయన చెప్పాడుగా, ఆయన చెప్పాడా, ఏం చెప్పాడా, నేను చెప్పాను, ఇంకో గాడి చెప్పింది అనేది చూసుకోకూడదు. ఏం చూడాలి? బైబిల్లో ఏం రాయబడింది, బైబిల్ దేన్ని సపోర్ట్ చేస్తుంది, బైబిల్లో దేవుడు మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు, ఇది మనందరి యొక్క ఫైనల్ డెసిషన్ అయి ఉండాలి. కానీ చాలా మంది దీని మీద ఆధారపడట్లా. అదే విచారం. ఎవడు ఏది చెబితే తింటమే, ఎవడు ఏది అనుకుంటే అది ఫాలో అవటమే, లేకపోతే మనకేదో పైత్యం చేసి మనం ఏదో అనుకుని దాన్ని ఫాలో అవటమే. ఇవన్నీ కరెక్ట్ కాదండి. బైబిల్ చెప్తున్న మాట ఏమిటి అంటే, మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టి ఇంత తొందరగా వెళ్ళిపోయారేమిటి? ఇంత త్వరగా మనుషులు డీవియేట్ అయిపోతున్నారు. ఈరోజు మనుషులు దేవుని దగ్గర నుండి డీవియేట్ అయిపోతున్నారు. అంటే దేవుని దగ్గర నుండి తొలగిపోతున్నారు. అవసరతల కోసం తొలగిపోతున్నారు, ఇబ్బందులు వచ్చిందని తొలగిపోతున్నారు, ఇంకోటి ఏదో తొలగిపోతా ఉన్నారు. నువ్వు స్థిరంగా ప్రభువులో కొనసాగుతున్నావా, తొలగిపోతున్నావా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. ఒకసారి ఒక పిల్లోడు తప్పిపోయాడు. పిల్లోడు తప్పిపోతే సంఘంలో నేర్చుకునేటువంటి పద్ధతి ఏమిటి? పిల్లలు కనబట్టలేదు, తప్పిపోయాడు, ఏం చేయాలి? లోక సంబంధంగా వెతికే పద్ధతులు కొన్ని ఉన్నాయి, కొంచెం ప్రచారం కల్పించే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత మనిషి ఏం చేస్తారు? ఇంకా ఆల్టర్నేషన్ ఇంకా చేయాల్సిన అన్ని చేసిన తర్వాత ఫైనల్ ఏం చేస్తాం? దేవుడి మీద భారం వేసి, దేవుడా నాకు సహాయం చేయ అని ప్రార్థన చేస్తాం.
కానీ అదే సమయంలో ఇదిగో పలానా చోటకి మీరు వెళ్ళి ఇంత డబ్బులు కట్టితే మీకు ప్రార్థన చేసి అలా ఎక్కడ ఉన్నాడో చెబుతాడు అని ఎవరన్నా చెప్పారు అనుకో, ఇప్పుడు ఏం చేస్తాం? సహజంగా అసలు ఈ వాళ్ళంతా ఎందుకు, శుభ్రంగా ఆడికి వెళ్ళి ఆడికి డబ్బులు ఆడబెట్టి, అమ్మా ఈ బ్యాచ్ అంతా అచ్చం ఆడలే ఉంటారు నాకు తెలిసినంత వరకు, మెజారిటీ స్త్రీలే, ప్రవచించే స్త్రీలా ఉంటాయి, ఇలా 100 ప్రవచనం నెరవేర్చబడే ఆయామం ఉండవు. చూడగానే బాధపడుతున్నావు కదా, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, దేని గురించో దిగులు పెట్టుకున్నావు కదా, బాధ ఉందా లేదా? పైకి నవ్వుతున్నా కానీ మనసులో ఏదో బాధ ఉంది, ఏదో ఆశపడుతున్నావు, తీరలేదు ఇంకా. ఈ లేనివాడు ఎవరు చెప్పండి, అవునా కదా? అంటే నిజమైన వాళ్ళు కూడా ఉన్నారు, నేను అసలు అందరిని అంటలా, నిజమైన వాళ్ళు కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు దేవుని పక్కన పెట్టి, వాక్య సంబంధమై పక్కన పెట్టి పనికి మాలినవన్నీ చేసుకుంటా ఉన్నారు. ఇవి కాదు ముఖ్యమైన, డైవర్ట్ అయిపోతారు సులభంగా. ఇక్కడికి వెళ్తే అద్భుతం, ఇక్కడికి వెళ్తే ఆశ్చర్యం, ఇక్కడికి వెళ్తే స్వస్థత, ఇక్కడికి వెళ్తే ఇంకొకటి ఏమిటో మరి అదేంటి. ఆయన ఏమన్నాడు? నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసినా మీ ఇద్దరి దగ్గర అయినా ఉంటాను అన్నాడు. అది మాత్రం చేయం, సులభంగా తిరిగిపోతాను, సులభంగా తిరిగిపోతున్నారు. ఇక్కడ ధర్మశాస్త్రం బేస్ లో వీళ్ళు సులభంగా తిరిగి వెళ్ళిపోయారు. పండగలు అంటున్నాడు, ఆచారాలు అంటున్నాడు, దినములు అంటే పాత నిబంధనలు ఉన్నాయి కదా, పండగలు చాలా పండుగలు ఉన్నాయి. శృంగదని పండుగ ఉంది, పూరీం పండుగ ఉంది, పెంతుకోసు పండుగ ఉంది, పస్కా పండుగ ఉంది. ఏమండి ఇవన్నీ చేసుకుంటా కూర్చుంటే ఇంకా పని బాట కూడా ఏమి ఉండదు. ఇవన్నీ చేయాలని చెప్పి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టారు. 4వ అధ్యాయంలోనే మనకు అవన్నీ కూడా కనపడతాయి. 4వ అధ్యాయంలోనే 9వ వచనం 10వ వచనం చూస్తే, మీరు మరలా మునుపటి వాటికి దాసులై ఎందుకు ఉండాలనుకుంటున్నారు? దినాలు, మాసాలు, ఉత్సవాలు, సంవత్సరాలు ఏమిటి ఇవన్నీ? నేను పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది మీ విషయంలో అని చెప్పి ఆయన ఎంతో బాధపడతా ఉన్నాడు. అరే నాకు ఒంట్లో బాగోలేకపోయినా చెప్పానే మీకు, నాకు శరీర దౌర్బల్యం కలిగిన నేను సువార్త ప్రకటించాను. మీకు తెలుసు ఎలా ఉండేవాళ్ళంటే కుదిరితే కళ్ళు కూడా పీకిచ్చేవాళ్ళేనంట. ఎంత గొప్ప వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? ఈయన కంట్లో ముళ్ళలాగా తయారైపోయారు. ఈయన చెప్పినటువంటి వాటిని విడిచిపెట్టి అవతలకి వెళ్ళిపోయారు. అందుకే అన్నాడు, నా పిల్లలారా 19లో క్రీస్తు స్వరూపము 4:19 గలతి, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదనే. ఒకసారి ఆల్రెడీ ప్రసవ వేదన పడ్డాము, మరలా ప్రసవ వేదన అయిపోతుంది మీ వల్ల. ఒకసారి చెప్పి ఇది సరైన మార్గం అని నడిపిస్తే ఆ మార్గంలో నడవకుండా మరలా తిరిగి రాంగ్ వేలో వెళ్తే ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు? నేను చెప్పానుగా ఈ దారిలో వెళ్ళమని, మరి ఎందుకు మరలా ఈ దారి కాదని ఆ దారిలోకి వెళ్ళావు? మనుషులకున్న జబ్బు ఏంటంటే మనం ఆయన చుట్టూ చూసుకుంటా పోతాం. ఈ దారి స్ట్రైట్ గా పోతే గుంటూరు వచ్చిందని చెప్పాం. గుంటూరు నిజంగా వెళ్ళాలనుకున్నాడు ఎలా వెళ్తాడు? అదే వెళ్తాడు. మనం ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఇది ఎక్కడో మట్టో లేకపోతే ముళ్ళకంపలో ఏదో పిచ్చి దారి లాగా అనిపించి కనపడింది అనుకోండి, పక్కన టెన్నర్ రింగ్ రోడ్ లాంటి మంచి దారి కనపడతా ఉందని పెట్టి వెళ్తాం. వెళ్ళాక ఇటు అటు ఏమైనా తిరగాలేమో చెప్పడం మర్చిపోయాడేమో. ఇక్కడ దారి క్లియర్ గా కనపడుతుంది కదా, ఈ దారిలో పోతే పోతా ఉంటే ఇటు తిరిగిపోతే ఎడిపోతావు ఇంకా ఇంకంతే పోయి గుండు కొట్టించుకోవాలి రావటం ముందు. అంటే డైవర్ట్ అయిపోతా ఉన్నారు. దారి దేవుడు దారి చెప్పినప్పుడు నువ్వు డైవర్ట్ అవ్వద్దు. దేవుడి వాక్యం మీకు నేర్పించిన తర్వాత నువ్వు డైవర్ట్ అవ్వద్దు. నువ్వు చాలా మంది విశ్వాసులు డైవర్ట్ అవ్వన్నారు. మనం ఏమవ్వాలి ఇంతకు? అసలు మన లక్ష్యం ఏమిటి? మన గమ్యం ఏమిటి? బైబిల్ చెప్తుంది అక్కడే మాట ఏమిటి అంటే, ఇప్పుడు మనం చదువుకున్న మాటే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు. ఇదండి విశ్వాస యొక్క లక్ష్యం ఏమిటి అంటే, క్రీస్తు స్వరూపం నీలో ఏర్పడాలి. దేవుడు నిన్ను ఏ రూపంలో చేశాడు? ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన వచ్చిన భాగం ఇది. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి సృజించెను. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట. ఈ మాట మనకి ఆదికాండం 1వ అధ్యాయం 26లో మన స్వరూపంలో మన పోలిక చొప్పున చేద్దాం అనుకుని
27లో తన స్వరూపంలో తన పోలికగా దేవుడు మనిషిని చేశాడు. ఇప్పుడు మనం ఎవరి పోలికలో వెళ్ళిపోయాం? పుట్టినప్పుడు ఆయన పోలికలో పుట్టాం. ఇప్పుడు ఎదిగే కొద్దిగా ఎలా మారాలి? ఆయనలాగా మారిపోవాలి. కానీ ఇప్పుడు ఎలా మారిపోతున్నావు? ఈ మధ్యలో చెడగొట్టేవాడు ఉంటాడు, అపవాది. వాడు ఏం చేస్తున్నాడంటే తనలా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు మనుషుల్ని. అలా కాదు, మీరు మారాల్సింది, ఇలా మారండి అని తనలా మారుస్తున్నాడు. వాడు ఎలాంటి వాడు? అపవాది ఎలాంటి వాడు? అపవాది ఆది నుండి వాడు నరహంతకుడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, నాశనం చేసేటువంటి వాడు. మనుషులు ఎలా తయారైపోతున్నారు? ఇలాగనే తయారు, దొంగలైపోతున్నారు, దోచుకునే వాళ్ళు అవుతున్నారు, నాశనం చేయవాళ్ళు అవుతున్నారు. దేవునిలాగా మారడం, దేవుని వాక్యానుసారముగా మార్చబడటం వల్ల. అదే పౌలు గారి యొక్క బాధ. అందుకే అన్నాడు, ఆయన స్వరూపంలోనికి మరలా మీరు వచ్చే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. పిల్లరా, విశ్వాసి లక్ష్యం ఏమిటి? దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడాలి. మార్చబడుతున్నావా? ఆయన తన పోలిక చొప్పున నిన్ను సృష్టించాడు. నువ్వు ఎవరి పోలికలో ఉన్నావో? లోకంలో మనం ఈ బాడీలో నుండి వచ్చాం కాబట్టి ఏదో డిఎన్ఏ ఉంటది కాబట్టి అమ్మో, నాన్నో, మేనమో, మేనత్తో, పిన్ని, ఏదో ఎవరో ఒకళ్ళ పోలికలో ఈ బాడీ ఉండొచ్చు. కానీ ఈ ఆత్మ ఎవరి పోలికలోకి మారాలి? యేసు క్రీస్తు యొక్క పోలిక చొప్పున మనము మార్చబడాలి. ఆయన మనసును కలిగి ఉండాలి. ఆయన భావాలు, ఆయన జీవన విధానాలు, ఆయన బోధలు, ఇవన్నీ మనలోనికి రావాలి. అది మనం చేయాల్సింది. మరి అలా ఉంటున్నామా? ఆలోచన చేయండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన లాగా అంటే సువార్తలు చదివితే అర్థమైపోయింది ఆయన జీవితం. సువార్తలు చదివితే అర్థమవుతుంది. బైబిల్ చదివితే ఆయన ఏంటో, ఆయన జీవితం ఏంటో అర్థమవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలా ప్రవర్తించాడో అర్థమవుతుంది. అది చదివి మనం అలా మార్చబడాలి. అలా మార్చబడటానికి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని కొరకు నిలబడాలి. అలా నిలబడి ప్రభు సహాయం కోరుకోవాలి. ప్రభువా, నీ పోలికలుగా నేను మార్చబడాలి. ఇబ్బందిగా ఉంది అంటే ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన కూడా మనిషిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నీకు ఏ ఇబ్బంది ఉంటుందో ఆయనకు తెలుసు. ఆయన శరీరధారిగా అన్ని బాధలు, అన్ని శోధనలు అనుభవించాడు. ఆయనకి ఏం తెలుసు అంటే ఒక్కరోజు బాధ అనడానికి లేదు. ఆయన టీనేజ్ లో నుండి వెళ్ళాడు. ఆయనకి ఏం తెలుసండి అమ్మ బాధ అని అనడానికి లేదు. ఆయన ఈ లోకానికే సృష్టికర్త కాబట్టి ఇంకా ఎక్కువ ఆయనకు తెలుసు. ఈ సంఘం డైవర్ట్ అయి వెళ్ళిపోయింది. చాలా మంది మనుషులు అలా డైవర్ట్ అవుతున్నారు. మనం కూడా డైవర్ట్ అవుతున్నాం. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. అది మన ప్రయాణం. అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు మనం ఎలా తయారైపోతున్నాం అంటే ఎంతో మనుషులు తమ్ము తాము సంతోష పెట్టుకునే వాళ్ళుగా ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో ఎవరినో సంతోష పెట్టాలనుకుంటున్నారు. అది ఎవరైనా వచ్చు, లోకంలో వాళ్ళు. దేవుని సంతోష పెట్టాలనే భక్తి లేదు. లోకం కోసం, లోకాన్ని సంతోష పెట్టడం కోసం, మనుషుల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, ఇంకా ఏవేవో ఈ ఆప్షన్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అలా ఉండకూడదు. లోక ఆశలను విసర్జించేటువంటి వారిగా ఉంటారు. ఉన్నాయా? పోయినా ప్రార్థనలో ఉంటూ కూడా సైతానుడిని లోపల పెడతాడు. ఇవన్నీ ఎంత ప్రార్థనకి వెళ్తే మాత్రం యుద్ధ ఏంది? ఎంత ప్రార్థనకి వెళ్తే మాత్రం ఇంత దారుణంగా ఉండాలా ఏంటి? అంతే ఉండాలి. ఆయన వలే ఉండాలి. ఇంకంతే. దెర్ ఈజ్ నో ఆప్షన్. ఇంకో 2 ఆప్షన్ లేదు. యేసు ప్రభు లోకానికి వచ్చి అమ్మా నాన్న కోసం, వాళ్ళ అమ్మా నాన్న బాధపడుతున్నారని వాళ్ళు చెప్పిన పద్ధతులు వెళ్ళాడా? వాళ్ళమ్మ వచ్చిందయ్యా, ఏంటి ఎడ కూర్చున్నావేంటి, నేను ఎదుగుతున్నావు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఇక్కడేం చేస్తున్నావు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. అది నీకు దేవుని యొక్క పనులు ఉన్నాయి కొన్ని, ఆ పని చేయాలి. ఆ పనుల మీద ఉండాలి. మన ఆలోచనలన్నీ కూడా నేను దేవునిలాగా మారాలి. దేవుని పద్ధతుల్లోకి వెళ్ళిపోవాలి. దేవుని గుణ లక్షణాలు నాకు రావాలి. ఆయనలా ఉండాలి. ఈ విషయంలో నేను ఆయనలాగా ఉండాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. మన జీవితంలో మనకు కూడా ఎన్నో సందర్భాలు వస్తాయి. ప్రతి సందర్భంలో మనం ఎవరిగానే ఉండాలి అంటే దేవునిలాగా, ఆయనలాగా. ఆ మాటలు ఉన్నాయే అవి మన హృదయంలోనికి వెళ్ళి ప్రభు ఇలా చెప్పాడు కదా ఇలా ఉండమని, మనం కూడా అలాగే ఉండాలి.
అలాగుండాలి. ఇలా ఉండాలంటే ఎవరికి సాధ్యం అంటే లోకము, లోక సంబంధమైనటువంటి ఆశలు, ఈ బ్రెయిన్ అంతా ఈ లోకం మీద ఉంటది, వాళ్ళకి అసలు ఎన్నడూ సాధ్యం కాదు. అందుకే ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే అన్ని వదిలేసుకొని రావాలి, అన్ని వదిలేసుకొని రావాలి. అప్పుడే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు. కాదు నేను మూటలన్నీ వేసుకొని వస్తానంటే మూటలన్నీ వేసుకున్నాడు కొండెక్కుతాడా? అక్కలే కొండలెక్కి ఎవరు ఉంటారు కదా, రెక్కింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎంత బ్యాగ్ ఉంటది, చిన్నది, వాళ్ళకి అవసరమైంది ఒక చిన్న లగేజ్, ఒక బ్యాగ్, దాంట్లో వాళ్ళకి అవసరమైనవి మాత్రమే, ఇంకేం పెట్టుకోరు. వాళ్ళ దగ్గర మిగతా ఉండవు, అవి పెట్టుకుంటే వాళ్ళు ఎక్కలేరు. భక్తిలో కూడా అంతే, పిచ్చి పిచ్చి అన్ని మీద పెట్టుకుంటే ఆడే ఉంటావు, అందరు ఎక్కుతా ఉంటారు, నువ్వు చూస్తా ఉంటావు, నిలబడి చూచువాని వలే ఉంటావు. నువ్వు ఏదలేవు, అవతలకి చేరలేవు, గమ్యం చేరలేవు. పాటలు పాడుతా కూర్చోవచ్చు, ప్రార్థన చేస్తా కూర్చోవచ్చు, కానీ ఆడే ఉంటావు. బయలుదేరి గమ్యానికి చేరాలి. క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి. ఒక మాట చెప్తాను చూడండి, ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే పౌలు గారు చెప్పే ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ పక్కనే ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. మనందరము విశ్వాస విషయములను, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల అగు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఇలాగూ నియమించును, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఇక్కడ ఈ 2 వచనాల్లో మనకు కనపడే మాట ఏంటి అంటే సంపూర్ణులు అవటం. ఏమిటి? సంపూర్ణులగుట. సంపూర్ణతలో కంటే కంప్లీట్ పర్సన్స్ గా మారాలి. కాంప్లెంట్ అయితే కంప్లీట్ బాయ్స్ కంప్లీట్ గర్ల్స్ అవుతారా? సంపూర్ణతలోనికి నువ్వు రావాలి. సంపూర్ణత అంటే నో బ్యాలెన్స్, పరిపూర్ణంగా. స్నానం చేసేటప్పుడు వరకు ఏదో కొంచెం ఇక్కడ నీళ్లు పోసుకొని ఇంకా అయిపోయింది స్నానం అనుకుంటారా? ఏదో కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటే అయిపోయింది నేను స్నానం చేసినట్లే ఫీల్ వస్తుందా? ఒకసారి అర్జెంట్ చూస్తా ఉంటే స్నానం చేయడానికి అయ్యే నీళ్లు కన్నా కూడా కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడానికి అయ్యే నీళ్లు ఎక్కువ అవుతుంటాయి. ఒక్కోసారి ఇది తడవకుండా నీట్ గా మొహం కడుక్కోవాలంటే ఎన్ని నీళ్లు పడతాయి? ఇవే ఎక్కువ అవుతున్నట్టే కనిపిస్తా ఉంటుంది నాకైతే. మనకు ఫీల్ కూడా ఉండదు, స్నానం చేసిన ఫీలింగ్ ఉండదు. ఊరకాల పైపైన రెడీ అయితే కొంతమంది అంతే, నిండా మునగరు, నిండా మునగకుండా కాళ్ళు చేతిలో లేకపోతే ఏదో కొంచెం మునిగి నువ్వు చాలే అనుకుంటా. కుదురుద్దా? కుదరదు. పూర్తిగా సంపూర్ణముగా చచ్చిపోవాలి. లోక సంబంధంగా కొద్ది గుంచుకొని కొద్దిగా పెట్టుకుంటే సరిపోదు. దేవుని మాటకి సంపూర్ణంగా లోబడాలి. దేవుని వాక్యానికి పరిపూర్ణంగా లోబడాలి. ఈరోజు మనుషులు అలా మనకు నచ్చితేనేమో అమ్మో దేవుడు మాటలు, అయ్యో దేవుని వాక్యం రగడానికి పై అయ్యా అని తలంచుతారు. నచ్చకపోతే బైబిల్ ఇంతే ఉంటదిలే, అన్ని సాధ్యమవుతాయా? బైబిల్లో రాయబడిన ప్రకారం ఉండడం సాధ్యమైతా? మనకు కుదరదులే, మనం మనుషులం కదా దేవుళ్ళమా అని అనుకొని మనకు మనమే రీజన్స్ ఇచ్చుకొని మనకు మనమే ఏదో చేసుకుని దేవునికి దూరం అయిపోతాం. అలా ఉండద్దు. సంపూర్ణ మగుటకు సాగిపోదాం అంటాడు పౌలు గారు మరో చోట. సంపూర్ణతలోనికి వెళ్ళాలి, పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఆ పక్కన చూడండి, ఇంకో మాట కొలస్సీ పత్రికలో చూడండి, ఆ పక్కనే కొన్ని పేజీలు 183 పేజీ నెంబర్. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఏం చేయాలంట? ప్రతి మనిషిని ఏం చేయాలి? క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. కొంతమందినేనా? అందరినా? ప్రతి మనిషివేనా?
నువ్వు మనిషి అయితే నీకు వర్తించింది. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయాలి. ఇది ఆయన టార్గెట్. నువ్వు సంపూర్ణతలోనికి రావాలి. నువ్వు పరిపూర్ణంగా దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మారిపోవాలి. ఇది టార్గెట్. నువ్వు ఎవరిలా మారాలనుకుంటున్నావు? ఎవరిలాగా పడితే అలాగా ఉండాలనుకోమాకండి. కొంతమంది ఈ మధ్య సినిమాలు చూసి చాలా మంది అలాగా ఫ్యాన్స్ అంటే అలా వెంబడించేటువంటి వాళ్ళు. మనం వెంబడించడానికి యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు యోగ్యమైన వాళ్ళు లోకంలో లేరు. ఆయన లాగా మారాలి. ఎవలాగా? యేసు ప్రభులాగా. జీవితం అంటే ఆయనది. జీవితం ఎలా జీవించాలంటే ఆయనలాగా. ఎలా మాట్లాడాలంటే ఆయనలాగా. దేవుని కోసం ఎలా బ్రతకాలంటే ఆయనలాగా. అంటే కంప్లీట్ గా ఒక మనిషి ఎలా బ్రతకాలో ఈ లోకానికి వచ్చి జీవించి చూపించి వెళ్ళాడు. అలా ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటాడు, ప్రతి మనిషి క్రీస్తునందు ప్రతి మనుషుణ్ణి సంపూర్ణునిగా చేసి ఆయన దగ్గర నిలబెట్టాలి. ఇది ఆయన టార్గెట్. అంతేగాని వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని పెద్ద బిల్డింగ్ కట్టుకొని విమానంలో తిరగాలని ఆయన ఏమనుకోండి. చాలా మంది టార్గెట్లు అవి కాదు. టార్గెట్లు వేరైపోతే ఏమవుతారు? మనుషులు కూడా అలానే. నా టార్గెట్ వేరు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా దాని ప్రభావము మీ మీద కూడా పడుద్ది. టార్గెట్ అది కాదు. బైబిల్ ప్రకారం టార్గెట్ ఏమిటి అంటే నీవు క్రీస్తుల సంపూర్ణతలోనికి రావాలంతే. నువ్వు లోకాన్ని, లోక సంబంధమైన పాపాన్ని, నీకు శాపాన్ని తెచ్చే వాటిని పూర్తిగా విడిచిపెట్టి నువ్వు ప్రభులోనికి వచ్చి ప్రభు పోలికలోనికి మార్చబడాలి. దేవుడు నిన్ను చూసి సంతోషపడే పరిస్థితులకి నువ్వు రావాలి. ఇది టార్గెట్. మరి ఆ మార్గంలో ఉన్నావా? గుర్తుపెట్టుకోండి. అందరికి నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నీవు దేవునిలో సంపూర్ణత వైపు రావాలి అని నీ హృదయంలో భావం కలిగి ఉంటే దేవుడు నిన్ను అక్కడ దాకా తీసుకెళ్తాడు. అలా కాకుండా ఏదో సరదాగా భక్తి చేద్దామంటే శుద్ధ దండగా ఇంట్లో కూర్చోవడం మంచి. దానికన్నా కొంతమంది పేరుకి ఎలా ఉంటారు కానీ సంఘాల్లో టార్గెట్ మాత్రం అది కాదు. ఏమిటి? ఏదో ఈ లోకంలో బతుకుతున్నాం కాబట్టి ఆదివారం కాబట్టి మందిరానికి వెళ్ళాలి, కొద్దిసేపు ఉందాం, కొద్దిసేపు విందాం, ఏదో ఇచ్చాడు కాబట్టి ఏదో కానుక వేద్దాం, ఆయన సంతోషపడతాడు. కానుక వేస్తే ఇక వచ్చేద్దాం. అలాంటి ఉద్దేశాలతో భక్తి చేసే మాట అయితే పద్ధతిని మార్చుకో. నేను మార్చుకోను అంటావా? మానేసి ఇంట్లో కూర్చో. కమిట్మెంట్ లేకుండా ఎవరు పని చేయలేడు. అసలు కమిట్మెంట్ లేకుండా పని చేయగలుగుతామా? నాకు ఈ రోజు 100 రూపాయలు కావాలి, 500 కావాలి, నేను పని చేయాలనుకునే అక్కడికి వెళ్ళామనుకో, వస్తారు, పనిస్తారు, జీతం ఇస్తారు. అలా కాకుండా పని చేయాలని లేదు, జీతం తీసుకోవాలని లేదు, తినాలని లేదు, బతకాలని లేదు. ఈడు ఎలా ఉంటాడు? ఎప్పుడు లెగుస్తాడో తెలీదు, ఎప్పుడు పనికాడికి వెళ్తాడో తెలీదు. ఒకవేళ ఇలాంటి వాడిని తీసుకెళ్లి పనికి మాలలో పనిలో పెడితే వాడు ఎలా పని చేస్తాడు? వాడి జీతం కూడా అవసరం లేదు కదా, వాడు ఎలా పని చేస్తాడు? అట్లా ఒకది. భక్తి కూడా చాలా మంది అంతే చేస్తారు. ఇష్టమైతే చేస్తాం, కష్టమైతే అనుకుందాం. ఎవరు ఏమంటున్నారు? ప్రార్థన రాకపోతే ఎవరన్నా అంటారా? ప్రార్థన రాకపోతే ఎవరన్నా అంటారా? నువ్వు డైలీ బైబిల్ చదవకపోతే నిన్ను ఎవరన్నా అంటారా? ఇలాంటివి చేయకపోతే మాత్రం అసలు కుదరదు. ఇక్కడ ఆ పని మాత్రం అసలు కుదరదు. మీరు దేవుని యొద్దకు ప్రతిరోజు వెళ్లకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, లోకాన్ని లోకాశంలో విడిచిపెట్టకుండా ఇక్కడ భక్తి అండి ఏంటని పిచ్చి పిచ్చి కథలు అన్ని చెప్పమాకండి. అసలు కుదరదు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియట్లా, ఎప్పుడు జీవితం అంతమైపోయిందో తెలియట్లా, ఈ లోకం ఎప్పుడు అంతమైపోతుందో తెలియట్లా. ఇంత చావు భయంతో ఓ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ మనుషులు మారట్లా. ఇంకా టైం దొరికితే ఏం చేయాలనుకుంటున్నారంటే, టైం దొరికితే ఇంకా లోకంలో ఇంకా విహరించాలని కోరుకుంటా ఉన్నారు. విహరించండి. ఒక రౌండ్ సరిపాలి. అందుకే 2వ రౌండ్ వస్తుంది. కరోనా రౌండ్ ఒక రౌండ్ అట్లా అయింది. కొంచెం కొంతమంది గట్టెక్కారు ఈ గ్యాప్ లో. 2వ రౌండ్ రోజులు లేవు, 3 గంటలేనంట. పడిందా ముద్ర? 3 గంటలు అవుట్ అయిపోతాం. ఇంకా ఛాన్స్ కూడా లేదు. ఇంకా అప్పుడు బాప్తిజం తీసుకోవడానికి కూడా లేదు. ఇచ్చేవాడు ఎవడు పట్టుకుంటాడు? పట్టుకుంటారా?
ఎవడు పట్టుకోడు, బుద్ధి ఉన్నాడు ఎవడు పట్టుకోడు. కిట్లేసుకొని ఎవడన్నా చేస్తాడా? ఎందుకు అలాంటి దుర్భరమైన పరిస్థితులు? చచ్చిపోయే పరిస్థితుల్లో మారే పరిస్థితి ఏమిటి? ఇంకా తర్వాత చేసేది ఏమి లేదు. దొంగలాగా మారుతామనంటే దొంగ తెలిసింది లాస్ట్ గడియ. నీకు తెలియాలిగా కదా, తెలియాలి కదా, ఇది నా చివరి గడియ అని తెలిస్తే గబగబా మారుతారు ఎవరైనా. అప్పుడు దాకుండి చివరిలో మారుతామని మారుతారు. కానీ తెలియదే, ఏదో బాగోలేదు హాస్పిటల్కి వెళ్లేలోపు ఈ రోడ్డు ఇన్నరింగ్ రోడ్డు ఆ రోడ్డుకి వెళ్లేలోపు వెళ్ళిపోతుంది. పరిస్థితి ఏమిటి? వయసుతో ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇంత చిన్న జీవితం ఎందుకు లోకంలో అన్ని కోరికలు? మరి కొంతమందికి జీవితం మీద కోరికలు ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా ఇంకా ఏదేదో ఆలోచిస్తుంటారు. అన్ని మానేయండి. అన్ని మానేసి బుద్ధి కూర్చొని ప్రార్థన చేసుకోండి. కుటుంబం కోసం ప్రార్థన చేయండి. పిల్లలు బాగుపడాలని ప్రార్థన చేయండి. విశ్వాసం ఎదగాలని ప్రార్థన చేయండి. ఇవన్నీ వదిలిపెట్టి మనకు టైం దొరికితే ఆ ఊరు వెళ్దాం, లేకపోతే ఈ ఊరు వెళ్దాం, లేకపోతే అక్కడికి వెళ్ళి తిందాం, లేకపోతే ఇది చేద్దాం, ఇలాంటి కొన్ని పిచ్చి కోరికలు ఉంటాయి వయసు పెరిగిన తర్వాత. ఇది నేను బతుకుతానో లేదో, చచ్చిపోతాను, కాబట్టి ఏం చేయాలి? అందరిని చూసి రావాలి. అందరిని చూసి రావాలి. అసలు ఆ దరిద్రపు ఆలోచన ఎందుకు వచ్చింది? నేను చచ్చిపోతామో బతుకుతామో ఏమో ఏమో. క్రైస్తవులకు అలాంటివి రాకూడదు. ఉంటే దేవుని కోసం, ఉంటా పోతే పోతుంది, వేరే విషయం. ఇంకా సెకండ్ థాట్ వద్దు. దేవుడు మనల్ని ప్రేమించి అందరినీ సజీవంగా ఉంచాడు, ఉంచుతాడు కూడా, ఇంకా ఉంచుతాడు, ఇంకా ఉంచుతాడు. మన టార్గెట్ ఏంటంటే క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. ఆయనలాగా ఆయన చనిపోయే వరకు. ఆయన తెలుసా తెలీదా చనిపోతాడని? తెలుసు. ఎక్కడన్నా అమ్మో నేను చచ్చిపోతున్నానే, నేను చచ్చిపోతున్నానే, ఇంకా నేను కొన్ని అనుభవించాల్సినవి ఉన్నాయి, అవి అనుభవిస్తాను అని అన్నాడా? తన పని చేసుకుంటే వెళ్ళిపోయాడు. ఇది నా పని, నేను వెళ్లిపోక మునుపు ఈ పనులు చేయాలి, ఈ సువార్త ప్రకటించాలి, ఆ మనుషులకు బుద్ధి చెప్పాలి అని అందరికీ చెప్తూ ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు చివరి గడియలని తెలిసిన అదే. మనకి చివరి గడి అని తెలిస్తే వాళ్ళ వెలవని రా చూడాలి, వీళ్ళ వెలవని రా చూడాలి, అది దేశరంట రా తినాలి. ఎందుకని? చివరి గడియ. చివరి గడియలో ఇదా పనికి మనల్ని ఎన్ని ఉండాల్సిన ఆశలు మనకి. నీకు నిజంగా చివరి గడియ అని తెలిపిస్తే ఏం చేస్తారు చెప్పండి? లాస్ట్ 1 hour, చివరి గంట నీ జీవితంలో అనుకో అమ్మా, ఏం చేస్తావు? విశ్వాసది అది కాదు. విశ్వాసం పెట్టేది కాదు. విశ్వాసం పెట్టేది కాదు. నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకో, కాబట్టి నీవు బ్రతకోవాలని నీకు తెలిస్తే నువ్వు చేయాల్సింది ఏంటంటే చక్క పెట్టుకోవాలి. నేను నువ్వు చక్క పెట్టుకోవాలి. నంబర్ 2, నీ ఇంటిని చక్క పెట్టుకోవాలి. నీ ప్రయత్నం ఇది విశ్వాస కోణం. నా జీవితం అయిపోతుంది కాబట్టి నేను ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. లాస్ట్ 1 hour అంటే నేను 60 నిమిషాలు దేవుని సన్నిధిలోనే ఉంటాను. గాడిపో నేను ఎవరినైతే చూడను, నా మనసు. ఇంకెవరు అవసరంలా. ఎవరన్నా అంటే ఎక్కడికి రావటమే. మనం చెప్పాల్సిన ఏమన్నుంటే దేవుని గురించి పెట్టి దావీదు అంటాడు, తన మరణకాలం సమీపించినప్పుడు సొలొమోనుని పిలిచి అంటాడు, అయ్యా సకల లోకులు పోయే మార్గంలో నేను వెళ్తున్నాను, రాజ్యంలో అందరిని పిలిచి అందరిని చూస్తానయ్యా ఒకసారి అన్నాడా? అదే చెప్పాడా? రాజు చక్రవర్తి తలుచుకుంటేనే ఏదైనా చేయొచ్చు. తన కుమారుడికి హితబోధ చేశాడు. ఇదిగో ఇలా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇలా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, కాబట్టి ఇలా అన్నాడు అలా అన్నాడు అని చక్కబెట్టే పరిస్థితులు, చక్కబెట్టేటువంటి మార్గాలను చూశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ విశ్వాసులమైన మనం షుడ్ లివ్ ఏ డిఫరెంట్ లైఫ్. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అందరిలాగా లోక సంబంధంగా, ఆలోచనలో లోక సంబంధంగా అసలు ఆలోచనే రాకూడదు. పొరపాటును కూడా ఆ టైప్ ఆలోచన చేయొద్దు. అసలు నెగిటివ్ థాట్స్ తీసేసేయండి, పాజిటివ్ గా ఉండాలి. పూర్తిగా లోకపు ఆలోచన మనకు వద్దు అసలు. అలా అంటే లోక సంబంధమైన ఆలోచననే మనం ఎక్స్ప్రెస్ చేయకూడదు. మన ఆలోచనే మారిపోవాలి, వాక్యానుసారంగా ఉండాలి. యేసు ప్రభు జీవితంలో మనకి క్లియర్ గా
అదే కనపడింది. బైబిల్ ప్రకారం ప్రతి విశ్వాసం యొక్క లక్ష్యం ఏమిటి? ప్రతి పాస్టర్ గారి లక్ష్యం ఏంటంటే బైబిల్ ప్రకారం క్రీస్తునందు ప్రతి మనుషుణ్ణి సంపూర్ణుడిగా చేయటం కోసం ఏం చేస్తాడంటే ఆయన ఏం చేశాడు అక్కడ? సంపూర్ణుడిగా చేయుటకు ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధిస్తూ ఆయన ఇదండి బుద్ధి చెప్తూ బోధిస్తూ ప్రకటిస్తున్నాడు. అలా అలా ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తున్నాను, మీరు క్రీస్తులాగా ఉండండి. మీరు ప్రభు లాంటి జీవితాన్ని జీవించండి. ఆయన చెప్పిన మాటలు చదవండి, చదివి దాని ప్రకారం జీవించండి. లోకము అశాశ్వతమైనది. మరణ భయం వచ్చిందా మీకు? ఎవరికన్నా వస్తుందా? కరోనా భయం వస్తుందా? కరోనా భయం కాదు, ఉండాలి. ప్రతి వ్యక్తికి ఉండాలి. నేను ఒక రోజు దేవునికి లెక్క అప్ప చెప్పాలి. మరి లెక్క అప్ప చెప్పాల్సిన ఏం చేస్తాడు? లెక్క అప్ప చెప్పాలనుకున్నాడు, కూర్చొని రాసుకొని ఏది ఎక్కడ ఏమైంది ఇవన్నీ ఉంటాయి. ఇంకేమన్నా ఉంటే చేయాల్సిన గబగబా చేసేస్తాడు. అందుకే బుద్ధి గల రాసుడు ఏం చేస్తాడంటే యజమానుడు లెక్క అడుగుతాడని ఈ లెక్కలన్నీ రాసుకున్నాడు. పిలిచరే నీకు ఎంత ఇవ్వాలి, నువ్వు నాకు ఎంత ఇవ్వాలి? 100 రూపాయలు ఇవ్వాలి. 50 తర్వాత చూసుకున్నారే నీకు 200 100 ఇదిగో రిసిప్ట్ 100 100 వదిలేసాడు. మంచోడు మొత్తం క్లియర్ చేసుకున్నాడు. లెక్కలన్నీ చూపించుకున్నాడు. వాడు మెచ్చుకున్నాడు. అది నువ్వు మామూలుడు కదరా, లెక్క అడుగుతానని తెలిసి మొత్తం అన్ని సెట్ చేసాడు, పెట్టేసాడు. ఎంత వయసు తెలివి ఉపయోగించుకున్నాడు. జీవితంలో మనం కూడా దేవుడు ఒక దినం లెక్క అడుగుతాడు. ఒక రోజు మనం ప్రభు ఎదురు నిలబడాలి. ఎలా నిలబడాలంటే సంపూర్ణులుగా నిలబడాలి. అందుకే దేవుని వాక్యం చేత మనం ఏం చేయాలంటే బుద్ధిని పొందుకోవాలి. దేవుని వాక్యం చేత బుద్ధిని పొందుకోవాలి. బైబిల్ చదవండి, వాక్యాన్ని మరలా రివ్యూ చేసుకునండి, మీ ప్రవర్తనని సరి చేసుకునండి. క్రీస్తు స్వరూపంలోనికి వెళ్ళాలి. గలతీ సంఘం వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. బాధతో రాశాడండి, మరలా మీకోసం నేను ప్రసవ వేదన. తల్లికి తెలుస్తుందా నొప్పి ఏంటో, బాధ ఏంటో పిల్లలకు అంటామంటే. మరలా ప్రసవ వేదన పడాల్సి వస్తుంది మీ గురించి. అవునా కదా? దారి తప్పుతున్న పిల్లలను చూసి తల్లి అదే అనుకుంటుంది. అవునా కదా? మరలా బాధపడాల్సింది. అలానే నువ్వు దారి తప్పిపోయిన ప్రతిసారి దేవుడు కూడా అనుకుంటాడు, నీకోసం సిలువ అయిపడ్డాను, నీకోసం దెబ్బలు తిన్నాను, అవమానాలు పొందాను, ఇన్ని హింసలు పొందాను, అయినా నువ్వు దారి తప్పిపోతున్నావని దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచన చేయండి. దేవుడు గాని దేవుడి సేవకులు గాని నువ్వు దారి తప్పిపోతున్నప్పుడు చాలా బాధపడతా ఉంటాడు. దేవుణ్ణి బాధపెట్టి, దేవుని వాక్యానుసారముగా నీకు బోధించే వారిని బాధపెట్టి నువ్వు సంతోషంగా ఉండగలుగుతావా? ఆలోచించేద్దాం. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మన కోసం చాలా చేశాడు. ఎవడు చేయలేడు లోకంలో. ఆయనలాగా మారమంటున్నాడు, ఆయనలాగా జీవించమంటున్నాడు. ఆయన మాటలన్నీ మనకి చెప్పాడు. అందుకే మనం మారాలి. ఒక రోజు ఉంది, తీనవసరం లేదు చెప్తున్నాను. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ ఏమని ఉంటదంటే మనము ఆయనను పోలి జీవిస్తామంట. రోజు వస్తుంది, ఆ రోజు ఏమవుతుంది? మనము ఆయనను పోలిన వాడుతాం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏది అవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందము. ఆయనలాగే పోతావు. పాడతాం కదా, ఆయనలాగా నిన్ను పోలి ఉంటానంట. ఆయన పోలి ఉంటాం ఆయన వచ్చినప్పుడు. అందుకే అన్నాడు, ఎవడైతే ఈ నిరీక్షణ పెట్టుకుంటాడో వాడు ఎలా ఉంటాడంట? ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రుడిగా చేసుకునేను. 1 యోహాను 3లో ఉంది. ఆయనలాగా నువ్వు మారాలంటే ఆయనలాగా ఉండాలి. ఆయన ఎలా పవిత్రుడుగా ఉన్నాడో నువ్వు కూడా ఈ లోకంలో అలా పవిత్రంగా ఉంటే ఏమవుతావు? ఒక రోజు వస్తుంది, నువ్వు ఎలా మారిపోతావంట? ఆయనలాగా మారిపోతావు. అప్పుడు ధైర్యంగా పాడొచ్చు, రమ్ము రమ్ము వేసునాదా తొందరగా. ఎందుకని? నేను నీలాగా అయిపోతాను. త్వరగా రా, నేను నీలో ఐక్యం అవుతాను, నీలా నేను ఉంటాను. ఉంటావా? ఆయనలాగా ఉంటావా? ఆయనలాగా ఉంటారా? అవుతారా? అపవాది కూడా పిలుస్తున్నాడు, నాలాగా రండి, నాలాగా వండి అని. నువ్వు ఎవరి పనులు చేస్తే, ఎవరి మాట వింటే అలాగా మారిపోతావు. అపవాదిలాగా మారుతావా, దేవునిలాగా మారుతావా
అది నీ ఇష్టం. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. ఆయనలాగా మారాలని ఆయన తన 2 చేతులు మన వైపు చాపాడు. ఆయనలాగా మనం మారాలని ఆయన శిలువలో మన కొరకు మరణించాడు. ఆయనలా మనం బ్రతకాలని ఎన్ని దెబ్బలైనా, అవమానాలైనా, హింసలైనా ఆయన భరించాడు. ప్రార్థన చేసుకుందామంటే ఇది ప్రార్థన సమయం. ప్రతి ఒక్కరూ ప్రభువా మేము నీలా మారాలి, నీ స్వరూపంలోనికి నన్ను మార్చు ప్రభు అని ప్రార్థన చేద్దాం.